క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, ఒంటెద్దుపల్లె విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు యాసగ్గారి అల్ఫోన్సా, వీరి అన్నయ్య కీర్తిశేషులు గురువర్యులు యాసగ్గారి ఇన్నారెడ్డి సంస్మరణార్థము వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు అల్ఫోన్సా గారికి ఆయురారోగ్యములు, వారి కుటుంబములకు దేవుని దీవెనలు దయచేయమని యాసగ్గారి అల్ఫోన్సా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, పెద్ద కొట్టాల విచారణ, శ్రీ నాలి సుధాకర్, శ్రీమతి నాలి జయభారతి దంపతుల 29వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నాలి వెన్నెల వేదశ్రీలకు మంచి భవిష్యత్తు, నాలి అన్నమ్మకు మంచి ఆరోగ్యం మరియు నాలి రాజు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కార్డినల్గా 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు శ్రేష్ఠులు పూల అంతోని తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన పొలిమేర చేయిరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఏలూరు పీఠాధిపతులు మరియు దివ్యవాణి టీవీ చైర్మన్ మహాఘనత వహించిన శ్రీ 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 పూజ్య డాక్టర్ పొలిమేరు చేయిరావు తండ్రి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ, కీర్తిశేషులు జోస్పిన్ మార్టిన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కరుణమణి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ ఆశీర్వాదం మనోజ్ షారోన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. వెళ్ళెదము ప్రవిదలము యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రవిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన
సంధితో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పండంలో క్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను గద్దిస్తూ ఉన్నారు. మీరు సున్నం వేసిన సమాధుల వలె ఉన్నారు. బయటికి అందంగా కనిపించినను లోపల మరి కుళ్ళుబట్టినటువంటి ఎముకలు వాసనతో నిండి ఉన్నవి అని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే వారు పైకి నీతివంతమైన జీవితం జీవిస్తూ ఉన్నారు, కానీ లోపల మాత్రము కుళ్ళు కుతంత్రములు కలిగి జీవిస్తున్నారని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. మనము ఆ విధంగా ఉండకూడదు అని ప్రభు తెలియజేస్తున్నారు. ఈరోజు తల్లి తిరుసభ పునీత మౌనికమ్మ యొక్క స్మరణను కూడా కొనియాడుతూ ఉంది. ఆమె విజ్ఞాపన ప్రార్థన త్యాగపూరితమైన జీవితము వలన కుమారుడిలో మార్పు సంభవించి పునీతుడిగా మారిపోయాడు. మరి ఈరోజు తల్లులందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి మౌనికమ్మ తల్లిదండ్రులకు బాధ్యతలను గుర్తు చేస్తుంది, కుమారుల కోసము భర్త కోసం ప్రార్థించమని. కాబట్టి ఈ యొక్క దీపబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను. సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకుంటున్నాను. ఏలైనా తలం చేతను, వాక్ చేతను, క్రియల చేతను, అష్టత చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమ్మయు సకల దూతులను పునీతులను సహోదరి సహోదరులారా, మీరులో నా కొరకు మన కడతైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాల్చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, శోకించు వారిని ఓదార్చుపడు అయిన నీవు పునీత మౌనిక తన కుమారుడైన అగస్త్యను హృదయ పరివర్తనం కోరుచు కార్చిన తల్లి కన్నీటిని కరుణతో అంగీకరించితివి. ఈ పునీతురాలి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా పాపములను స్మరించి మీ నుండి పాపమన్నింపును పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మేము రేయింబవళ్ళు పనిచేసి మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మొదటి పట్టణము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, మేము ఎట్లు కృషి చేసి శ్రమించితిమో మీకు జ్ఞాపకమే కదా. మీకు ఎట్టి శ్రమను కలిగింపకుండుటకై మేము రేయింబవళ్ళు పనిచేసి మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. విశ్వాసులైన మీ పట్ల మేము ఎట్లు పరిశుద్ధముగను నీతిగను నిందారహితముగను ప్రవర్తించితిమో అందుకు మీరే మాకు సాక్షులు. అట్లే దేవుడును సాక్షి. తండ్రి పిల్లలను ఎట్లు చూచునో అట్లే మీలో ప్రతి వ్యక్తిని మేము చూచితిమని మీకు తెలియను.
మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించితిమి, ప్రోత్సహించితిమి. తన రాజ్యమునకును మహిమకును మిమ్ము పిలుచుచున్న ఆ దేవునికి తగినట్లు మీరు నడుచుకొనవలెనని సాక్ష్యమిచ్చితిమి. మరి ఒక కారణము వలన కూడా మేము సర్వదా దేవునకు కృతజ్ఞతలను అర్పింతుము. దేవుని వాక్కును మేము మీకు తీసుకొని వచ్చినప్పుడు మీరు దానిని మానవుని సందేశముగా కాక దేవుని సందేశముగా గ్రహించితిరి. వాస్తవముగా విశ్వాసులైన మీ అందును ఆ వాక్కు దైవ కార్యమును నెరవేర్చుచున్నది. ప్రభు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సమక్షము నుండి ఎచ్చటికి పారిపోగలను? నేను గగనమునకు ఎక్కిపోయినచో నీవు అచటనుందువు, పాతాళమున పరుండియున్నచో అచటనుందువు. అందరూ. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దివంగతములలో నివసించినను నీ వచటను నీ చేతితో నన్ను నడిపింతువు, నీ కుడి చేతితో నన్ను ఆదుకొందువు. అందరూ. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను చీకటి నన్ను కప్పివేయవలెనని, నా చుట్టూనున్న వెలుతురు చీకటిగా మారవలెనని కోరుకొన్నను. చీకటి నీకు చీకటి కాజాలదు. నీ ముందట చీకటి పగటి వలె ప్రకాశించును. రేయింబవళ్ళు నీకు సరిసమానము. అందరూ. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము వచనములు 27 నుంచి 32 వరకు. అయ్యో,
కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందంగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండియుండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనపట్టినను లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండి ఉన్నారు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను నీతిమంతులకు చక్కని స్మరణ చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించున్న ఎడల ప్రవక్తలను చంపుటలో వారితో భాగస్థులమై ఉండేటి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను గద్దిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారిని కపట భక్తులని కూడా పోలుస్తున్నారు. అందుకంటే వారు చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. వారు ఏదైతే బోధిస్తూ ఉన్నారో వాటిని వారు పాటించటం లేదు. కాబట్టి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు, వారు ఏదైతే బోధిస్తున్నారో మీరు వాటిని పాటించండి, కానీ వారు చేసినట్టు మీరు చేయకండి. ఎందుకంటే వారు ఏది బోధిస్తున్నారో దానికి వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారు. కాబట్టి కపట భక్తులు అని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో మనం చూస్తే కపట భక్తులు ఎంతో మందిని మనం చూడవచ్చు. ఎందుకంటే గుడిలో ఒక రకంగా ఉంటారు, బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొక రకంగా ఉంటారు. ఇంట్లో ఒక రకంగా ఉంటారు, బయట ఇంకొక రకంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉన్న వాళ్ళని కపట భక్తులు అని ప్రభు తెలియజేస్తున్నారు. ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు కూడా ఆ విధంగా ఉన్నారని ప్రభు తెలియజేస్తున్నారు. వారిని సున్నము కొట్టిన సమాధులతో పోలుస్తూ ఉన్నారు. సున్నం కొట్టిన సమాధుల పండుగ రోజు మనం చూస్తాం, చక్కగా అలంకరించి సున్నం కొట్టి పెడతారు, తెల్లగా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రము మరి ఎముకలతో దుర్గంధంతో నిండినటువంటి, వాసనతో నిండినటువంటిది లోపల సమాధిలో ఉంటుంది. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే మీరు కూడా ఆ విధంగా ఉన్నారు, నీతిమంతులుగా మీరు చెప్పుకుంటున్నారు, కానీ బయటికి మీ జీవితము ఆ విధంగా దానికి వ్యతిరేకంగా ఉంది అని ప్రభు తెలియజేస్తున్నారు. నీతిమంతుల వలె కనిపించిన లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండి ఉన్నారు. ఆ విధంగా ఉండకూడదు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆదివారం మనం గుడికి వస్తాం, చక్కగా పాల్గొంటాం, అన్నింటిలో చురుకుగా ఉంటాం. మరి సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ఏ విధంగా జీవిస్తున్నాం మనము పరిశీలన చేసుకోవాలి. ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దాన్ని క్రియలలో మనం చూపించాలి. యాకోబు గారు అంటారు, క్రియలు లేని విశ్వాసం పెడదాం. మనం క్రియలలో చూపించాలి. మళ్ళీ చర్చిలో ఏ విధంగా ఉంటున్నాం, ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాం, మార్కెట్ ప్లేస్లో ఏ విధంగా ఉంటున్నామని మనము పరిశీలన చేసుకోవాలి. ఇంట్లో మనం కుటుంబ ప్రార్థన, దేవునికి వందనాలు సమర్పిస్తాం, దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించే ముందు వందనాలు సమర్పిస్తాం. కానీ మరి ఎంతో మంది ఆకలితో అలమాడుతున్నారు, వారి సంగతి ఏమిటి అని మనం పరిశీలన చేసుకోవాలి. న్యాయము, కరుణ ఉండాలని మనము అంటూ ఉంటాం, కానీ మన జీవితానికి వస్తే డబ్బు విషయానికి వస్తే స్వార్థం అయిపోతుంది, అన్యాయం అయిపోతుంది. ఆ విధంగా ఉండకూడదు అనే ప్రభు తెలియజేస్తున్నారు. మనము తల వంచి గుడిలో ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ పాపాత్మల విషయం ఏమిటి, తప్పుదోవ బట్టి జీవిస్తున్నటువంటి వారి విషయం ఏమిటి అని ప్రభు ప్రశ్నిస్తారు. మత్తయి సువార్త 23:28 నీతిమంతులు ఉండారు,
నీతివంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు. కానీ కొంతమంది నీతిమంతులమని చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. క్రైస్తవులమని చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. వారిని కపట భక్తులు అని ప్రభువు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 17:10 దేవుడు హృదయాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన మనస్సును చూస్తాడు. కానీ మానవుడు కేవలం బాహ్య రూపం చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కీర్తనల గ్రంథం 62:12 చూసినట్లయితే దేవుడు మనం చేస్తున్నటువంటి పనిని బట్టి బహుమానాన్ని ఇస్తాడు. సీక్రెట్ గా నీవు పనులు చేసినట్లయితే, ప్రభు మహిమపరచడానికి నీవు చేసినట్లయితే మరి ప్రభు దాన్ని బట్టి బహుమానం ఇస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాటి మొదటి పఠనంలో పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన లెక్కలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. మేము ఎట్లు కృషి చేస్తామో శ్రమ పడితేమో మీకు జ్ఞాపకము కదా. దేవుని సువార్తను మేము మీకు ప్రకటించినప్పుడు మీకు ఎట్టి శ్రమలు కలిగింపకుంటకై మేము రేయింబవళ్ళు పనిచేస్తాం కదా. పౌలు గారు తెస్సలోనిక ప్రజలు గుర్తు చేస్తున్నారు. నేను ఈ విధంగా రేయింబవళ్ళు మీకోసం ప్రయాసపడి ఉన్నాను, సువార్త ప్రకటన కోసం నేను ప్రయాసపడి ఉన్నాను అని పౌలు గారు తెలియజేస్తున్నారు. మీరు మాకు సాక్షులుగా ఉన్నారు, అట్లే దేవుడు కూడా మాకు సాక్షిగా ఉన్నారు. విశ్వాసులైన మీ పట్ల మేము పరిశుద్ధంగాను సక్రమంగాను దోషరహితంగాను ప్రకటిస్తుంది. వీరు క్రీస్తు ప్రభువును అంగీకరించి విశ్వాసంగా ఉన్నారు కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవించున్నారు. రెండవది, క్రమబద్ధంగా వారు జీవించున్నారు. మూడవది, దోషరహితముగా జీవించున్నారు. అంటే పాపానికి దూరంగా ఉండి వారు జీవించున్నారు. కాబట్టి శిష్యులకు కూడా ఆ విధంగా ఉండాలని వారు నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి పిల్లలను ఎట్లు చూచునో అట్లే మీలోని ప్రతి వ్యక్తిని మేము చూచుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా ప్రేమించి వారిని చూసుకుంటారో అదేవిధంగా పౌలు గారు అంటున్నారు, నేను కూడా తెస్సలోనిక ప్రజలను ఆ విధంగా చూసుకున్నాను అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. తన రాజ్యమునకు మహిమకును మేము పిలుచుకొనుచున్న ఆ దేవునికి తగినట్లు మీరు నడుచుకోవలేను, జ్ఞప్తికి తెచ్చుకోవలేను. చివరి మాటగా, దేవుని వాక్కును మేము మీకు తీసుకొని వచ్చినప్పుడు మీరు దాన్ని మానవుల సందేశం కాకుండా దేవుని సందేశంగా మీరు గ్రహించారు కాబట్టి మాకు ఎంతగానో ఆనందం ఉందని పౌలు గారు తెస్సలోనిక ప్రజలను చూసి చెప్తూ ఉన్నారు. ఈరోజు పునీత మోనికమ్మ స్మరణను మనము కొనియాడుతూ ఉన్నాము. కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. పునీత మోనికమ్మ గారు పునీత అగస్టిన్ వారి యొక్క తల్లి. ఆమె అమ్మల పాలక పునీతురాలుగా ఉంది. ఈమె ఆఫ్రికాలోని ఒక మంచి కుటుంబంలో 332లో జన్మించి ఉన్నారు. తర్వాత ఆమె ఎదిగిన తర్వాత పెట్రీషియస్ అను ఒక వ్యక్తితో వివాహం జరిగింది. అతడు క్రీస్తుని ఎరగని వ్యక్తి, అవిశ్వాసిగా ఉన్నాడు. వారికి వివాహం జరిగిన తర్వాత వారు మంచి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారికి అగస్టీను, నవిజియస్, పర్పెతువా అను 3 సంతానము వీరు కలిగి ఉన్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అగస్టిన్ గారు మరి పాపంలో పడిపోయి ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు ఈ లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నారు. కానీ తల్లి మాత్రం పట్టుదల వదలకుండా నిరంతర ప్రార్థన, ఆదర్శ జీవితం వల్ల పెట్రీషియస్ తర్వాత మరి ఆమె ప్రార్థన జీవితం తర్వాత కొన్నాళ్లకు తన కొడుకులో పరివర్తన జరిగింది, తన భర్తలో పరివర్తన జరిగింది, తమ అత్తమ్మలో కూడా పరివర్తనం జరిగి అందరూ కూడా క్రీస్తు ప్రభువును అంగీకరించి ఉన్నారు. తన 17వ ఏట అగస్టిన్ మరి తప్పుదావలో జీవించడం ప్రారంభించాడు. మంచిని వదిలేశాడు. సైతాను దానికి సంబంధించిన అన్ని అలవర్చుకున్నాడు.
15 సంవత్సరాలు ఆయన ఆ విధంగా అక్రమ సంబంధం కలిగి జీవించున్నాడు. ఈ 15 సంవత్సరాలు మౌనికమ్మ తన కుమారుని మారు మనస్సుకై 15 సంవత్సరాలు ప్రార్థన చేసింది. నిత్య ప్రార్థన, ఉపవాస ప్రార్థన ద్వారా మరి ఆయనలో మార్పు సంభవించింది. క్రీస్తు ప్రభువుని అంగీకరించి ఉన్నాడు. తల్లి యొక్క పట్టుదల, తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా కుమారునిలో మార్పు సంభవించింది. నా కుమారుడా, జీవితంలో ఒకే ఒక విషయాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేమిటంటే దేవుని బలిపీఠం చింత నన్ను ఎన్నడూ మరవకము, జ్ఞప్తికి ఉంచుకో అని తన కుమారునికి తెలియజేసింది. కొన్ని రోజుల తర్వాత పెట్రిషియస్ కూడా మరణించి ఉన్నాడు. దాని తర్వాత మరి తల్లి బాధ్యత తీసుకొని కుమారుల ఎదుగుదలలో ఎంతగానో ప్రోత్సహించి ఉన్నది. చెడుపై మంచి జరిపిన పోరాటమే మౌనికమ్మ గారి ఈ యొక్క జీవితం. చివరిగా అగస్త్యుని గారు ఒక మాట అంటున్నారు. ఓ దేవా, నేను నీ బిడ్డగా ఉండగలిగానంటే నీవు అటువంటి గొప్ప తల్లిని నాకు దయచేస్తున్నావు. దానివల్ల నేను ఈ విధంగా జీవిస్తున్నానని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు, పిల్లలు చెడుతో పడుతున్నారంటే తల్లిదండ్రులు ఎంతగా బాధ్యత తీసుకుంటున్నారో పరిశీలన చేసుకోవాలి. మీరు బాధ్యత తీసుకున్నట్లయితే వారు ఈ లోకంలో పడిపోయి నశించిపోయే అవకాశం ఉంది. తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని తన కుమారుని కోసం, కుమార్తె కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వారు కూడా మారు మనసు పొంది క్రీస్తు ప్రభుని అంగీకరించి క్రీస్తు ప్రభుకు జీవించే వ్యక్తులుగా మారిపోతారు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ దివ్యబలి పూజలో, ప్రభువా, యవనస్తులను ఆశీర్వదించండి, పడిపోకుండా ఎల్లప్పుడూ నీ సేవలో ఉండే కృపను అనుగ్రహించమని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదాము. ప్రభువా, నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్యతిని సభ యొక్కయు ప్రయోజన కొరకును మీ కరం ద్వారా ఈ బలి స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మీ ప్రజలు సమర్పించు బలి అర్పణను సాదరముగా స్వీకరింపుము. పుణ్యవతి అయిన పునీత మౌనికమ్మ గౌరవార్థం నిర్వహించిన భక్తి ప్రార్థనలు మాకు రక్షణదాయకంగా మారునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మనస్సులను ఉన్నత
ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగినట్లు వారి మహా ఆదర్శం మాకు ధైర్యం నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా ఛేదములకు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినది. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున ఏం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పములు రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్తాన మగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ,
పునీత మౌనికమ్మ గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మా ఇళ్ళము మాకు ఇవ్వండి, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం భరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం భరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం భరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువు. యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరే నా వెంట ప్రవేశించటమే పాత్రలు కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీవే కనా
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తు పక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయాల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మోనిక ఉత్సవం నాడు మేము స్వీకరించిన పరమవరములతో నీవు మమ్ము నింపి సంతోషపరిచితివి. కావున ఇది విందు మమ్ము పవిత్రపరచి మాకు ఆత్మమరణం ప్రసాదించును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వే